మనుషుల మధ్య రాక్షసుడు. వింధ్యాట అడవుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి కోరిన రూపం ధరించే శక్తి ఉండేది. వాడికి కొంతకాలానికి జీవితంపై విరక్తి పుట్టి చచ్చిపోవాలి అనుకున్నాడు. కానీ ఎలా చావాలో వాడికి తెలియలేదు. కొండల మీద నుంచి వాడు ఒక్క అంగలో కిందికి దిగగలడు. అందుచేత కొండల మీద నుంచి దూకి చావలేడు. సముద్రంలో పడి చద్దామంటే సముద్రం వాడికి మోకాలి లోతు మాత్రమే ఉంటుంది. మారు రూపంలో చావడానికి ప్రయత్నించినా ప్రమాద పరిస్థితుల్లో వాడికి అసలు రూపు వచ్చేస్తుంది. అందుచేత వాడికి చచ్చే మార్గం లేకపోయింది. ఒకసారి వింధ్యాట అడవులకు ఒక మహా తేజస్వి అయిన ఋషి వచ్చాడు. ఆయన తేజస్సు చూసి ప్రభావితుడై కామరూపుడు మనుష్య రూపంలో ఆయనను కలుసుకొని తన కథ అంతా చెప్పుకున్నాడు. రాక్షసులకు ఇవి రోజులు కావు. రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు జీవితం చాలించుకోవాలనుకోవడం మంచిదే, కానీ నీకు ఇంకా చాలా ఆయుష్ ఉన్నది. ఇప్పుడు నీవు చనిపోతే ఆయుష్ కోసం మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. ఏ జన్మ కావాలో కోరుకో, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు ఋషి. అయితే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషినే సలహా అడిగాడు. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ, అదే కోరుకో అన్నాడు ఋషి కామరూపుడితో. ఋషి మాటలలో ఎంత నిజం ఉన్నది తెలుసుకోవడానికై మనుషుల మధ్య కొంతకాలం ఉండి వస్తానని చెప్పి కామరూపుడు బయలుదేరాడు. వాడు మనిషి రూపంలో ఒక నగరం చేరుకున్నాడు. అక్కడ వాడు ఒక ఇంట మకాం పెట్టి మనుషులను గమనించసాగాడు. మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్లు వాడికి తోచింది. ఆ నగరానికి వీరసింహుడు అనేవాడు రక్షకుడు. వీరసింహుడు నగర రక్షకుడుగా ఉండగా నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదని నగరవాసులకు గట్టి నమ్మకం. ఆ వీరసింహుడి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతన్ని చూడబోయాడు. వీరసింహుడు తన శక్తి సామర్థ్యాలను గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు విక్రమార్కుడు వంటి వారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారు అని చెప్తారు కదా, అవకాశం దొరికితే నేను కూడా అలానే చేయగలను అన్నాడు. కామరూపుడు వెంటనే తన అసలు రూపం ధరించి నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి నా కాళ్లకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను అన్నాడు. వీరసింహుడు వణికిపోతూ రాక్షసుడు చుట్టూ 3 సార్లు తిరిగి కాళ్ల మీద పడ్డాడు. మనుషుల ప్రతాపం ఏపాటిదో తెలుసుకుని కామరూపుడు అక్కడి నుండి మాయమయ్యాడు. ఆ నగరంలోనే ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు హేమాంగి అని ఒకే ఒక కూతురు ఉన్నది. ఆమెకు పెళ్ళీడు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసేయాలని ధనికుడు తొందరపడుతున్నాడు. కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుడిని చూడబోయి హేమాంగిని పెళ్లాడతానని చెప్పాడు. ధనికుడు అతను అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్పాడు. కామరూపుడు తన అసలు రూపు ధరించి నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా అని అడిగాడు. ధనికుడు నిలువునా వణికిపోతూ చంపవద్దని వేడుకుని తన కూతుర్ని ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్లు నవ్వి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. మనుషులలో ఉండే ప్రేమాభిమానాలు వాడికి తెలిసాయి. అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఇంట నిత్యము భజనలు జరిగేవి. జనం తండోపతండాలుగా ఆయన ఇంటికి వెళ్ళి వస్తుండేవారు. ఒకనాటి రాత్రి కామరూపుడు శివానందుడి ఇంటికి వెళ్ళి తన అసలు రూపం చూపించి నువ్వు రోజు అర్చించే దేవుణ్ణి ఇప్పుడు తిడతావా లేదా అన్నాడు. తన చేత అంత పాపం చేయించవద్దని శివానందుడు రాక్షసుడి కాళ్ళ వెళ్ళా పడుతూ బ్రతిమాలాడు. కానీ రాక్షసుడు ఒప్పుకోలేదు. శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే అలాగే తిట్టాడు. కామరూపుడు పెద్దగా నవ్వుకొని అక్కడ నుండి మాయమైపోయాడు. మనుషుల భక్తి గురించి కూడా వాడికి తెలిసిపోయింది. కామరూపుడు తిన్నగా వింధ్యాట అడవులకు వెళ్ళి ఋషిని కలుసుకుని తమరు మానవ జన్మ ఉత్తమమైనదని అన్నారు. కానీ మనుషులు అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజలాన్ని తమ అదుపులోకి తెచ్చుకొని నాగరికత సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితం అంతా బూటకం, నాటకం. వాళ్ళు కోరి ఆచరించే పనులలో కూడా వాళ్లకు నమ్మకం లేదు అన్నాడు. అయితే ఏ జన్మ కోరుకుంటావు అని ఋషి అడిగాడు. మానవ జన్మే అన్నాడు కామరూపుడు. ఋషి ఆశ్చర్యపడి కారణం ఏంటి అని అడిగాడు. ఎంత బూటకంగా జీవిస్తున్నా అది మానవుల కాలం. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కానీ మనుషులలో జీవితం మీద చాలా ఆశ ఉన్నది. వాళ్ళు చావంటే భయపడతారు.
చావును దూరంగా ఉంచడానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నిటినీ విసర్జించగలరు. మనిషికి జీవించడంలో ఏదో ఆకర్షణ ఉన్నది. బతికి ఉన్నంత కాలము జీవనకాంక్ష ఉండే మానవ జన్మ నాకు నచ్చింది అన్నాడు కామరూపుడు. ఋషి మంత్రజలం చల్లగానే వాడు చచ్చిపోయి త్వరలోనే నగరంలో ఎక్కడో ఒక మనిషిగా పుట్టాడు.